ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ గురించి నార్మల్ చెప్తాను మీకు. ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్స్ చాలామందికి అవగాహన ఏమిటంటే ఒకప్పుడు మసాజే కదా మీరు చేసేది అంటారు. కానీ మసాజ్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. థెరపీ అనేది ఫిజియోథెరపీలో థెరపీ అనేది చాలా ఉంటాయి. ఎలక్ట్రోథెరపీ అని ఉంటుంది. ఏంటంటే కరెంట్స్ అనేది ఇస్తాం. అది థెరపిటిక్ కరెంట్స్. ఏంటంటే అది ఆల్రెడీ ఆల్టర్డ్ అయిన కరెంట్స్ అన్నట్టు. సో దానివల్ల హానికరం అనేది ఎప్పుడు ఉండదు. ఒక మనిషికి హానికరం అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ కరెంట్స్ మన బాడీ లోపలికి వెళ్ళాను, ఏదైతే బ్రెయిన్కి వెళ్ళే వేవ్స్ అయితే ఉంటాయి, పెయిన్ వేవ్స్, అది కట్ ఆఫ్ చేస్తుంది. దాన్ని ఆ కరెంట్తోనే కట్ ఆఫ్ చేస్తుంది. అది టెంపరీగానే. ఆ టెంపరీ ఎందుకు, ఆ విండో ఎందుకు ఇస్తే టెంపరీ విండో ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఆ పెయిన్ రాకుండా ఎక్సర్సైజ్ చేసి నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. అది నువ్వు సరి చేసుకోకపోతే అది మళ్ళీ నీకు పెయిన్ అనేది ఇస్తుంది. ఆ విండో అనేది ఇవ్వడానికి ఫిజియోథెరపీలో మనం వాడే కరెంట్స్ అన్నట్టు అవి. సో అది లోపలికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ మన బ్రెయిన్ సెన్సేషన్స్కి ఏదైతే పోతుందో స్పైనల్ కార్డ్ నుంచి దాని దగ్గర అది కట్ ఆఫ్ చేస్తుంది ఎనీథింగ్. అండ్ ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఎలక్ట్రోథెరపీ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మాన్యువల్ థెరపీ అని ఉంటుంది. మాన్యువల్ థెరపీలో వచ్చేది మేము మా చేతులతోనే బాడీ మజిల్ లెంత్ని యూస్ చేయడం కానీ, మజిల్ని లెంత్ చేయడం కానీ, అది స్ట్రెచ్చింగ్ అంటాం దాన్ని. ఎందుకంటే బాడీ లెంత్ మజిల్ లెంత్ కానీ ప్రాపర్గా లేకపోతే మన నడక కానీ మనం ఏం చేసినా ఇంకో మజిల్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ బ్యాక్ పెయిన్స్ కానీ, మెడ నొప్పులు కానీ, లేదా చెయ్యి నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, మడం నొప్పులు కానీ ఏదైనా రావచ్చు. సో దానివల్ల అవి మన మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అలా బోన్స్ కూడా మేము మ్యానిపులేట్ చేస్తాం. ఎందుకంటే అవి అప్పుడప్పుడు అలైన్మెంట్ అనేది తప్పుతుంటాయి. సో దానికి మేము మొబిలైజేషన్స్ చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటాం మేము. సో ఫిజియోథెరపీలో అట్లా 100 రకాలుగా ఉన్నాయి మనకి ట్రీట్మెంట్స్ అనేది. మసాజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. ఫిజియోథెరపీ అంటే మసాజ్ కాదు. ఫిజియోథెరపీలో ఒక భాగం అనేది ఒక మసాజ్ అంతే. అలా 4-5 రకాలుగా ఉంటుంది. అట్లా ప్లస్ ఎక్సర్సైజ్ డిజైనింగ్ అంటే ఒక వ్యాయామం కానీ, ఒక ఎక్సర్సైజ్ కానీ ఎలా చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ఎందుకంటే ఒక పేషెంట్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఎట్లా పైకి తీసుకురావాలి ఒక దాన్ని. మళ్ళీ ఒక పేషెంట్కి డిజైన్ చేసేటప్పుడు అతని బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, అతని బ్లడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా ఒక ఎక్సర్సైజ్ డిజైనింగ్ అనేది చేస్తాం ఫిజియోథెరపీలో. సో దాని ప్రకారంగా ఏంటంటే అతను ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అతని బలం కానీ, అతను ఏదైతే బలహీనతగాను ఉందో అది తగ్గిపోతాయి. బలం పెరుగుతుంది, బలహీనత అనేది తగ్గిపోతుంది, వీక్నెస్ అనేది తగ్గుతుంది. సో దాంతో అది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మంచిగా పెరుగుతూ ఉంటుంది మనకి. ఇంకోటి ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఏంటి అంటే మనం ఎలాంటి ఫుట్వేర్ వేసుకుంటే బాగుంటుంది. కానీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే వితౌట్ ఫుట్వేర్ మీరు నడవడం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అంటే మీకు ఏం నొప్పులు లేనప్పుడు, మీకు ఏమి కానప్పుడు ఫుట్వేర్ లేకుండా నడిస్తే చాలా మంచిది బేర్ ఫుట్ మీద. కానీ కింద నొప్పులు పెట్టుకొని మీరు ఫుట్వేర్ లేకుండా నడిస్తే ఏమవుతుంది అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు నొప్పి వచ్చింది, కింద ముళ్ళు కుచ్చుకుంటే చెప్పులు లేకుంటే బాగుంటుంది, చెప్పులు ఉంటే బాగుంటాయి, చెప్పులతో నడుస్తూనే బాగుంటుంది అది. సో అలానే చెప్పులతో నడవాలి అంటే ఒక ప్రాపర్ ఫుట్వేర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏంటంటే మన బాడీ వెయిట్ అది తీసుకోవాలి ప్రాపర్గా, దాని ప్రకారంగా అది నడవాలి. అది మరీ ఎక్కువ వాడుతున్న కొద్దీ ఏమంటే ఇప్పుడు కొందరు చెప్పులు వాడతారు, కానీ ఏంటి కొన్ని ఏళ్ళు వాడతారు. ఒకటే చెప్పుని 2 ఏళ్ళు వాడతారు, 3 years వాడతారు, 4 years వాడతారు, ఏం కాలే కదా అంటారు. కానీ ఒక చెప్పు లేదా షూ ఇన్ని కిలోమీటర్స్ అనేది ఉంటుంది దాంతో. అది ఒక్కసారి కింద అరిగిపోయింది అంటే ఇంకా అది అయిపోయినట్టు. ఎందుకంటే ఒక చెప్పు మీ వెయిట్ తీసుకోలేదు అనుకోండి, సో దానివల్ల ఏమవుతుంది, మీ బాడీ వెయిట్ అంతా కూడా ఏదైతే స్ట్రైట్కి తీసుకోవాల్సిందో మీ బాడీ వెయిట్ అంతా, ఇప్పుడు ఇది చెప్పు అనుకోండి, మీ బాడీ వెయిట్ అంతా దీని మీద ఇట్లా తీసుకోవాలి. కానీ ఏదైనా ఒక సైడ్ వంగిపోయింది అనుకోండి, మీ చెప్పు లేదా షూ లోపల మీరు చూసుకోండి, అది ఇట్లా వంగిపోయింది అనుకోండి, అప్పుడు మీ బాడీ వెయిట్ అంతా ఇటే పడుతుంది, ఇటు పడదు.
సో అది మీకు తీసుకుంటుంది మీ చెప్పు అనేది, మీ చెప్పు లేదు ఫుట్వేర్ కానీ. ఫుట్వేర్ ఎనీథింగ్ కంఫర్టబుల్, మీకు కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి దాని ప్రకారం. ఇంకోటి చాలామంది దగ్గర వాకింగ్కి లేకపోతే రన్నింగ్కి బేర్ ఫుట్ మీద రన్ చేస్తారు, వెల్ అండ్ గుడ్. బట్ వాకింగ్ చేస్తున్న పెద్దవాళ్ళు కానీ చెప్పులతో నడుస్తారు, అది చాలా తప్పు. మీకు షూ లేకుండా వాకింగ్ అనేది ఎప్పుడు చాలా వరకు చేయొద్దు, లేదా బేర్ ఫుట్తో చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్ సపోర్ట్ లేకుండా మీరు వాక్ చేస్తే మీకు మళ్ళీ మోకాలు కానీ, మోకాలు నొప్పులు కానీ, అరికాలు బెనకడం కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఇంకోటి మీరు ఎక్కువ నడవాల్సింది ఎక్కడ అంటే, ఇక్కడ మన హైదరాబాద్లో బీచ్ శాండ్ లేదు కానీ బీచ్లు ఉంటే బీచ్లో నడవండి. దాంతో ఏంటంటే ఆ మట్టి అనేది ఏదైతే ఉంటుందో మన కాళ్ళది ఇది షేప్ తీసుకొని దాని ప్రకారంగా మనం నడుస్తుంటాం. దానివల్ల మన పిక్కలు అనేది ఏదైతే కాఫ్ మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి స్ట్రాంగర్ అయ్యి అది ఇంకా మంచిగా ఫేవర్ చేస్తుంటుంది మన దానికి. సో అలా మన కాళ్ళు కానీ ఇవి కానీ మనకి హెల్ప్ఫుల్ అవుతుంటాయి, పెంచుతుంటుంది అది. సో ఎనీ టైప్ ఆఫ్ ఫుట్వేర్ వేసుకోండి మీరు, బట్ కంఫర్టబుల్ ఉందా, మీ బరువు తీసుకుంటుందా లేదా, లేదు మార్చాలి అనుకుంటే చూసుకోండి ఆ లోపల సోల్ ఎట్లుందో, మీకు ఇన్నర్ సోల్ ఎలా ఉంది, అది బెండ్ అయిపోయి ఉందా లేకపోతే ప్రాపర్గా మీ కాలు షేప్ మెయింటైన్ చేస్తుందా లేదా చూసుకోండి. అది మెయింటైన్ కానప్పుడు మీరు చెప్పు మార్చాలి. లేదు అంటే నడుం దగ్గర మొదలు పెడితే కింద అరికాల వరకు ఏదో ఒక నొప్పి వస్తుంది మనకి. ప్రాపర్ ఫుట్వేర్ లేకుండే బాడీలో ఏదైనా ఒక నొప్పి వస్తుంది. ఆ నడుం దగ్గరైనా కావచ్చు, మెడ నొప్పి కూడా రావచ్చు మనకి. చాలామందికి మెడ నొప్పి అయినా సరే కానీ అరికాలతో సంబంధం లేదు కదా అనుకుంటారు, కానీ మన బాడీ మెకానిజం ప్రకారంగా అంత ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. సో ఏదైనా రావచ్చు మనకి, ఏ టైప్ ఆఫ్ నొప్పి అయినా రావచ్చు.